శివకేశవాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం విశేషమైన మంత్రాలైన పంచాక్షరీ మంత్రాన్ని, అష్టాక్షరీ మంత్రాన్ని, ద్వాదశాక్షరీ మంత్రాన్ని చూద్దాం. పంచాక్షరీ మంత్రం అనగా 5 అక్షరాలతో కూడిన మంత్రం. ఇది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనగా శివునకు నమస్కరిస్తున్నాను. ఈ పంచాక్షరీ మంత్రాన్ని ప్రతినిత్యం స్మరించడం ద్వారా శివుని ఆశీస్సులతో పాటు చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు లభించి మానసిక ఆందోళన నశించును, దుష్ప్రభావాలను దూరం చేయును, ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. 2వ మంత్రం అష్టాక్షరీ మంత్రం అనగా 8 అక్షరాలతో కూడిన మంత్రం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణకు నమస్కరిస్తున్నాను. ఈ అష్టాక్షరీ మంత్రాన్ని ప్రతినిత్యం స్మరించడం ద్వారా బాధలు తొలగిపోయి సత్సంతానం లభించును, మనోధైర్యం వృద్ధి చెందును, సిరి సంపదలు కలుగును, అన్ని భయాలు తొలగిపోయి పూర్తి ఆధ్యాత్మిక తత్వం పెరుగును. ఇక 3వది ద్వాదశాక్షరీ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడైన కృష్ణునకు నమస్కరిస్తున్నాను. ఈ ద్వాదశాక్షరీ మంత్రాన్ని నారద మహాముని ధ్రువ మహారాజుకు ఉపదేశించారు. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం స్మరించడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెరిగి ముక్తి మార్గంలో నడిపిస్తుంది. ఓం శివకేశవాయ నమః.